బిగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా పర్చూరులో తెలుగుదేశం పార్టీ అసమ్మతి నేతలు పర్చూరులోని ఆడిటోరియంలో సమావేశమయ్యారు. చంద్రబాబు ముద్దు, ఏలూరి వద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. టీడీపీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రకాశం జిల్లా పర్చూరులో తెలుగుదేశం పార్టీ అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. భారీగా కార్యకర్తలు వచ్చారు. చంద్రబాబు ముద్దు, ఏలూరి వద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. ఏలూరికి వ్యతిరేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలు కూడా ఈ సమావేశానికి భారీగా హాజరైనట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. శంకర్ అందిస్తారు. శంకర్, ఏంటి పరిస్థితి? మళ్ళీ పర్చూరులోని ఆడిటోరియంలో టీడీపీ అసంతృప్తులు ఏలూరుకి వ్యతిరేకంగా సమావేశం కావడం సంచలనం రేపుతుంది. ఎందుకంటే నిన్నటి వరకు తనకు ఎదురు లేదు, ఇక ఎందుకంటే పెద్దతి వర్గం వీక్ గా ఉందని ఆలోచించినటువంటి ఏలూరి టీడీపీలో కూడా అసంతృప్తివాదులు అనేది కూడా చాలా కూల్ గా ఉన్నారు. కానీ ప్రస్తుతం ఒక్కసారిగా వీళ్ళు తమ అసంతృప్తిని వెలగక్కి ఆడిటోరియంలో సమావేశమయ్యారు. అందులో కూడా భారీ ఎత్తున సమావేశమయ్యారు. దాదాపు ఇక్కడ ఇంకొల్లు, మాటూరు ఆ ప్రాంతంలోని ఆ మండలాల కారంచేడు, ఈ 3 మండలాల్లోని 30 మంది కీలకమైన నాయకులు వీరు. ఆది నుంచి కూడా టీడీపీకి ఆయుపట్టుగా ఉన్నటువంటి నాయకులు వీరు. ఈ 30 మంది కీలకమైన నాయకులతో పాటుగా 2000 మంది దాదాపు కార్యకర్తలని సమావేశం కావడం ఇక్కడ టీడీపీలో ఒక్కసారిగా కుదుపనేది మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏలూరు సాంబశివరావు విజయానికి తను ఇప్పుడు తొలి నుంచి కూడా బాటలు వేసుకుంటున్న క్రమంలో ఈ కుదుపు అనేది కోలుకోలేని దెబ్బని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వీళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వీళ్ళ సమాచారం ప్రకారం చూసినట్టయితే కనుక ఆది నుంచి కూడా మేము టీడీపీ జెండా మోస్తున్నాము, కానీ ఏలూరి వచ్చిన తర్వాత తమని చాలా చీప్ గా చూసి తమకు ఎప్పుడు విలువ ఇవ్వకుండా దీంతో పాటు పలు ప్రాజెక్టుల వర్కులలో కానీ మిగతా విషయాల్లో కానీ తమ అనుచర వర్గానికి దోపిడీదారులకు ఇస్తుండేవాడు. దాంతో పాటుగా తమపైనే కేసులు మోపి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నవాడు అని చెప్పేసి తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.